నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం గ్రేటర్ హైదరాబాద్ విషయంలో మాత్రం కాంగ్రెస్ కొంత చేదు అనుభవం ఎదురైంది. కానీ గత 1 వీక్ నుంచి చూస్తే వరుసగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి మాజీ మేయర్స్, డిప్యూటీ మేయర్స్, ఇక కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇక మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు. గతంలోనే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ప్రకటించి ఉంటే 30 సీట్లు కూడా రాకపోవట్టు కామెంట్ చేశారు. సో మాట్లాడదాం ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. సో రియాజ్ గారు ఎట్లా చూస్తారు? ఒకవేళ సీఎంగా రేవంత్ రెడ్డి అంటూ ఒకవేళ ప్రకటన చేస్తే 30 సీట్లు కూడా రాకున్నట్టు కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. సరే, పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయితే అనే విషయం అందరికీ తెలుసు. సరే, పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి విషయం కాస్త మనం చర్చ కోసం పక్కన పెడితే, ఒకవేళ కేసీఆర్ కుటుంబంలో కనుక కేటీఆర్ పుట్టి ఉండకపోతే ఆయన పల్లీలు బఠానీలు అమ్ముకోవడం కోసం మాత్రమే పనికి వచ్చేవాడు. కానీ కేటీఆర్ కూడా రాజకీయ నాలెడ్జ్ ఏముందండి? రాజకీయాల్లో ఓనమాలు తెలియదు, తెలంగాణ సరిహద్దులు తెలియదు, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలియదు. ఆయనకున్న ఏకైక సర్టిఫికేట్ ఏదైతుందో అది కేటీఆర్ కొడుకు మాత్రమే. ఎందుకంటే మేము ఉద్యమకారులం, మేము తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయిలో తీసుకుపోతున్న క్రమంలో ఈయన అమెరికాలో బోళ్ళు బొచ్చలు చదువుకుంటూ ఉన్నాడు. కాబట్టి కేటీఆర్ వచ్చి కేసీఆర్ కొడుకుగా వచ్చి జరుగుతున్న ఊరేగింపులో ముంగట జెండా పట్టుకొని పోయినాడు ఆయన. అంతే. కాబట్టి కేటీఆర్కి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు. ఈయన కేవలం ఈయన అర్హత, ఈయనకున్న క్వాలిఫికేషన్స్, ఈయనకున్న రాజకీయ నాలెడ్జ్, ఈయన రాజకీయ చతురత, ఈయనకున్న రాజకీయ అర్హత ఏంటంటే పల్లీలు పుట్నాలు బఠానీలు అమ్ముకోవడం కోసం మాత్రం పనిచేస్తూ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి ఒక చరిత్ర ఉన్నది. ఆయన ఇండిపెండెంట్గా జడ్పీటీసీ గెలిచిన వ్యక్తి, ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తి. ఆయన కాంగ్రెస్ పార్టీకి ముందే ఆయన అసెంబ్లీలో ఏ పార్టీలో ఉన్నా కూడా తెలంగాణ వాయిస్ ఇచ్చిన వ్యక్తి. రేవంత్ రెడ్డి గారు కూడా కేటీఆర్కి పోలికండి. ఆయన ప్రజానాయకుడు, ఈయన పల్లీలు బఠాలను అమ్ముకునే వ్యక్తి ఈయన. కాబట్టి కేటీఆర్ పోల్చుకుంటే ఎవరితో పోల్చుకుంటే ఇంకో పల్లీలు బఠాలను అమ్ముకునే పోల్చుకుంటే మేము సంతోషపడతాం. కానీ పోయి రేవంత్ రెడ్డి గారితో పోల్చుకోవడం అనేది దుర్మార్గం. కేటీఆర్ మొట్టమొదటిసారి రాజకీయ ఎత్తుగడలు నేర్చుకో, నువ్వు రాజకీయాలు నేర్చుకో, తెలంగాణ సబ్జెక్టు చదువుకో, నువ్వు త్యాగాలు చేయడానికి సిద్ధపడు. అమరుల త్యాగాల మీద, అనేక మంది యువకుల కేసుల మీద నువ్వు 2014లో ఏ టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారో ఆ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన దుర్మార్గం చరిత్ర మీది. కన్న తల్లిని పేరును మార్చిన దుర్మార్గులు మీరు ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద కామెంట్ చేసేంత పెద్దోళ్ళు అయిపోయినా. కాబట్టి రాజకీయ విజ్ఞతతో మాట్లాడదాం మనం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జాతీయ పార్టీలో ఎప్పుడైనా కూడా ఎవరైతే రథసారథిగా ఉండి ఆ రాష్ట్ర నాయకుడిగా ఉండి ఎవరైతే ఆ పార్టీని రాజ్యాధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారో, రాష్ట్ర అధికారంలో తీసుకొచ్చింది వాళ్ళకే సీఎం పనిస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అర్హులు సీఎం కోసం. కాబట్టి పాపం రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. జీర్ణించుకునే శక్తి కూడా పెంచుకోమని కేటీఆర్ గారికి మేము సలహా ఇస్తున్నాం. కానీ ప్రధానంగా 4 రోజులు అమెరికా పోగానే కేటీఆర్ లేడు, అయిపోయింది అనేటువంటి రీతిలో ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతరిక్షానికి పోయినా కూడా పిలిస్తే క్షణాల్లో వచ్చేస్తా, ప్రజలు పిలిస్తే అంటూ కేటీఆర్ కామెంట్ చేస్తారు. ఇప్పుడు తొలివెలుగు అనేది ఒక డైనమిక్ ఛానల్గా మీరు పోతూ ఉంటారు. ప్రతి టీఆర్ఎస్ మీటింగ్ను మీరు కవర్ చేస్తున్నారు. కార్యకర్తలు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి అది రికార్డ్ చేసి ఓపెన్ చేద్దామా? తిట్టిన తిట్టకుండా పొట్టు తిరుగుతున్నాం. అంటే ఏమైంది వాళ్ళ? ఇప్పుడు నిజంగా టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏంది? వాళ్ళ యాటిట్యూడే కదా. కార్యకర్తలను పట్టించుకోకపోవడం, ఉద్యమకారులను నెగ్లెక్ట్ చేయడం, కనీసం ఎవరైనా కలవడానికి పోతే యాక్షన్ చేయడం, చూడకుండా యాక్షన్ చేయడం, ఇవన్నీ నేను అనట్లేదు. ప్రతి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో ఈ విషయాన్ని కార్యకర్తలే హరీష్ రావు గారిని కానీ కేటీఆర్ గారిని కానీ వాళ్ళు నిలదీస్తూ ఉన్నారు. అడ్రస్ లేకుండా వీళ్ళు 10 సంవత్సరాల అధికారులు ఉంటే జెండాలు మోసిన కార్యకర్తలను, త్యాగాలు చేసిన కార్యకర్తలను, తెలంగాణ ఉద్యమం పట్ల ప్రేమతో వ్యవహరించిన కార్యకర్తలను వీళ్ళు పట్టించుకోలేదు. మేమందరం కూడా చాలా స్వచ్ఛందంగా తెలంగాణ ఉద్యమంలో పతాక స్థాయిలో పనిచేశాం. ఒక్కసారి కూడా తెలంగాణ ఇంటెలెక్చువల్స్ను, తెలంగాణ ఉద్యమకారులను పిలిచి మాట్లాడలేదు. అంత దూరం ఎందుకండి? పార్లమెంట్లో ఏ రాజకీయ పార్టీల సపోర్ట్ తోటి తెలంగాణ ఏర్పడిందో ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడిని, తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసి పార్లమెంట్లో బిల్ పాస్ కావడంలో కీలక పాత్ర పోషించిన ఏ ఒక్కరిని కూడా కనీసం పిలిచి ఒక కండువా కప్పిన చరిత్ర లేదు వీళ్ళకి. కాబట్టి మీరంతా మీ చరిత్ర అంతా కూడా ఏంటంటే కేవలం తెలంగాణ వాదాన్ని మీ కుటుంబ అవసరాల కోసం తీసుకున్న చరిత్ర మీది. తెలంగాణ వాదాన్ని మీరు మంత్రులు కావడం కోసం ఉపయోగించుకున్న చరిత్ర మీది. కాబట్టి చరిత్రను మీరు విస్మరించారు. కాబట్టి వర్తమానం మిమ్మల్ని రిజెక్ట్ చేసింది. మీకు భవిష్యత్తు ఉండదు. గతంలో చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా కాంగ్రెస్ ఇక జెండా ఎగరవేయనటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వచ్చిన 75 రోజుల్లోనే అనేక మంది అటు బీఆర్ఎస్ నాయకులంతా రాజీనామాలు చేసి కాంగ్రెస్ వైపు వస్తూ ఉన్నారు. సో ఏంటి, ఏమన్నా కొత్త ప్లాను ఏమైనా తెరలేపుతా ఉందా కాంగ్రెస్ పార్టీ? నిజాయితీగా మాట్లాడాలనుకున్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 28 సీట్లు ఉన్నాయి. అంటే ఒరిజినల్ హైదరాబాద్లో చుట్టుపక్కల ఉండే మొత్తం ఏరియాల్లో
అక్కడ మేము బలహీనంగా ఉన్న మాట వాస్తవం, దాన్ని అంగీకరించాలి. కాబట్టి సహజంగా గత ఎన్నికల్లో అభివృద్ధి అనే పేరు మీద ఏదైతే పెరిఫరీ అభివృద్ధి అంటే మనకు బేసికల్గా ఆర్టిఫిషియల్ అభివృద్ధిని చూపెట్టి ఇదే అభివృద్ధి అని చెప్పేసి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను వీళ్ళు మోసం చేశారు. అలాగే సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించారు అధికారాన్ని కాపాడుకోవడం కోసం. కాబట్టి హైదరాబాద్ విషయానికి వచ్చినప్పుడు ఏమైపోయిందంటే మేము అనుకున్న రీతిలో మేము సక్సెస్ కాలేదు, కానీ మా ఓట్లు పెరిగినాయి. ఒకప్పుడు గత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే మా ఓట్ల శాతం చాలా తక్కువ, మా సీట్లు చాలా తక్కువ. 2-3 కార్పొరేషన్కి సంబంధించిన కార్పొరేటర్లు మేము గెలిపించుకున్నాం. కానీ అసెంబ్లీ ఎలక్షన్కి వచ్చే వరకు మా ఓట్ల శాతం పెరిగింది. అనేక స్థానాల్లో మేము అటో ఇటో కొంచెంలో మిస్ అయిపోయినాం. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్లో మేము బలపడాల్సిన అవసరం ఉన్నది. ఆ బలపడే క్రమంలో భాగంగానే మేము ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ఇష్టపడతారో, ప్రజాస్వామ్య వ్యవస్థ రక్షించబడాలనుకుంటారో, రాజ్యాంగబద్ధంగా ఉండాలనుకుంటారో. ఎందుకంటే హైదరాబాద్ నగరాన్ని ఒకప్పుడు మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి, కార్పొరేషన్ స్థాయి నుంచి గ్రేటర్ హైదరాబాద్ తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే మీకు తెలియాల్సిన విషయం ఉంది. బూర్గుల రామకృష్ణరావు గారు ఒకప్పుడు 1950స్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ వచ్చే ప్రయత్నం అయింది. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇది గ్రేటర్ హైదరాబాద్గా మారిపోయింది. కాబట్టి హైదరాబాద్కు ఎనలేని సేవలు చేసింది మేమే, మెట్రో తీసుకొచ్చింది మేమే. తర్వాత మనకి పటాన్ చెరువు నుంచి ఆ ఏరియా మెదక్ నుంచి ఎంపీగా ప్రధానంగా ఇందిరాగాంధీ గారు గెలిచిన తర్వాత అద్భుతమైన అభివృద్ధి పథకాలని ఫలాలను తీసుకొచ్చిన పార్టీ కూడా మాదే. మత సామరస్యాన్ని కల్పించిన మనకి ఇక్కడ కాపాడిన పార్టీ కూడా మాదే. కాబట్టి హైదరాబాద్ యొక్క డెవలప్మెంటు, హైదరాబాద్ వికాసంలో మా పాత్ర ఉంది. ఆ విషయాన్ని మేము చెప్పుకుంటున్నాం. దాన్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని మేము పార్టీలో చేర్చుకుంటాం. కానీ హైదరాబాద్లో బలోపేతం కావడమే మా లక్ష్యంగా పనిచేస్తాం. పార్లమెంట్లో హైదరాబాద్ పార్లమెంట్ కానీ, సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ, మల్కాజిగిరి పార్లమెంట్ కానీ, ఈ 3 పార్లమెంట్లలో మేము విజయడంకా మోగించే దిశగానే మా ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. రియాజ్ గారు, నేను అడిగేటువంటి క్వశ్చన్ కొద్దిగా మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ గతంలో అధికార పార్టీలో ఉన్నటువంటి ఇదే నాయకులు ఇవాళ అధికార పార్టీలోకి వస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి అధికారాన్ని కేవలం అధికారం కోసం, ఆస్తులు కాపాడుకోవడం కోసమే ఈ పార్టీలోకి వస్తున్నారు అటువంటి ప్రచారం నడుస్తూ ఉంది. ఏం చెప్తారు? అంటే సహజంగా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రకరకాల కోణాల్లో వ్యక్తులు జైనేది ఉంటారు. కానీ వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు పెట్టే షరతులకు అంగీకరించి వాళ్ళని చేర్చుకోవట్లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. చేరే స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల్లో ఎవరికైనా ఉంటుంది. చేరాలని వచ్చినప్పుడు ఆశయాలను గౌరవించినప్పుడు మేము చేర్చుకుంటాం. కానీ వాళ్ళు మాకు ఎమ్మెల్యే సీటు కావాలి, ఎంపీ సీటు కావాలి, లేదా మా ఫ్యాక్టరీకి రక్షణ కావాలి, నా మీద ఈడీ దాడులు, సిబిఐ దాడులు జరగద్దు, ఇట్లాంటి కండిషన్స్ పెట్టడం అనేదాన్ని కాంగ్రెస్ అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని అంగీకరించి కాంగ్రెస్ పార్టీలో మేము సంపూర్ణంగా పనిచేస్తామనే అవకాశం ఏమన్నప్పుడు అవకాశం ఇస్తాం. కానీ వాళ్ళ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేర్చే దాన్ని మేము అంగీకరించట్లేదు. మిగతా పార్టీలకు ఉన్న మాకు కూడా తేడా ఇది. మిగతా పార్టీలో ఏముంది, బీజేపీ ఉందనుకో, వాళ్ళు ఏమంటారు, రేపు కనుక మా పార్టీలో చేరితే అప్పటిదాకా పాపాత్ముడుగా కనిపించేవాడు ఒక్కసారి బీజేపీ సముద్రంలో మునగగానే పుణ్యాత్ముడిగా మారినట్టుగా కేసులు గీసులు ఎత్తేస్తూ ఉన్నారు. కానీ మేము అట్లా అనట్లే కదా. మీరు ఇది చేస్తేనే అంటే మీకు ఇది మేము చేస్తాం కాబట్టి మీ పార్టీలోకి రమ్మని మేము అనట్లేదు. మీరు మా పార్టీలో రండి, బేసికల్గా కార్యకర్తలుగా మీకున్న శక్తి ఎబిలిటీస్ ప్రకారం మీకున్న అవకాశాలు మేము కల్పిస్తాం. కానీ ఈ కండిషన్లకు లోబడి మాత్రం మీరు మేము వస్తూ ఉన్నప్పుడు దాన్ని ఒప్పుకోం. కాబట్టి జైనైన వాళ్ళు కూడా షరతులు వర్తిస్తాయి. ఆ షరతులు ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని గౌరవించడం, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ప్రేమించడం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేసే దాని మీద ఎవరైనా జాయిన్ కావచ్చు. కాబట్టి మీరు ఎవరు జాయిన్ అయినా కూడా ముందు హామీతోటి ఇది ఇస్తున్నామని మేము ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు. జాయిన్ అవుతున్నారు, వాళ్ళ ఎబిలిటీస్ బట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అకామిడేట్ చేసుకుంటుంది. ఇప్పుడు ప్రధానంగా ఇంకొక క్వశ్చన్ కూడా అటు ప్రతిపక్ష నాయకులంతా కూడా ఈ యొక్క క్వశ్చన్ని రేకెత్తిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెడ్డి రాజ్యం నడుస్తున్నది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం కాబట్టి ఎక్కువ నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ కావచ్చు, ఇతర కమిషన్ పోస్టులన్నీ రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ఇస్తున్నారు, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తా ఉన్నది. ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా? అంటే ఇప్పటివరకు ఇచ్చిన కార్పొరేషన్లు ఇవన్నింటిని మీరు చూస్తే బహుశా ఆ ప్రశ్న తలెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే సమీకరణలను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మొదటి దశలో ఏంటంటే పార్టీ కొంతమందికి హామీలు ఇచ్చింది. ఏమన్నా హామీలు ఇచ్చిందంటే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసే క్రమంలో మీరు టికెట్ వచ్చే అభ్యర్థి కనుక సహకరిస్తే భవిష్యత్తులో వచ్చే కొన్ని అంశాలని మేము తప్పనిసరిగా మేము అకామిడేట్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఆ హామీలను నెరవేర్చే ప్రయత్నమే చేస్తూ ఉన్నది. అంటే సహజంగా కూడా ఏ రాష్ట్రంలో అయినా కూడా ఎట్లా ఉంటుందంటే సామాజిక సమీకరణలో సహజంగా అప్పటికే కొంత డెవలప్ అయిన కమ్యూనిటీస్ అనేవి కొంత అడ్వాన్స్గా ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ లక్ష్యము డెవలప్ అయిన వాళ్ళని మరింత డెవలప్ చేయడం మాత్రం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాదు. సామాజిక న్యాయాన్ని పాటించడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. అందుకోసమే సరే కమిషన్ మీరు అన్నట్టుగా కమిషన్లో మనకు 1-2 సామాజిక వర్గాలు కనిపించినట్టుగా భ్రమించబడ్డా కూడా అట్లేంటి ఏమీ లేదు, అన్నింటికి సమీకరిస్తూ ఉన్నారు. కానీ దానికి ముందు అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కుల గణన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే విషయం గుర్తుపెట్టుకోండి. రాహుల్ గాంధీ గారు స్వయంగా ప్రకటించారు, రేపు కుల గణన జరిగిన తర్వాత మేము కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి
పూర్తిగా కట్టుబడించే క్రమంలో పార్టీ అకామిడేషన్ ఉంటుందని మేము చెప్పాం. ఆ కులగన్నకు అసెంబ్లీలోనే మాకు బేసికల్గా సభ్యులు పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేశారు. రేపు కులగన్న జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కానీ సమాజంలో కానీ ప్రభుత్వ అంశాల్లో కానీ అట్లాగే మీరు చెప్తున్నట్టు కార్పొరేషన్ల ఏర్పాటులో కానీ చాలా మార్పులు రాబోతున్నాయి. వేచి చూడాలి. కానీ మేమనుకుంటామంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తారు నమ్మకంతో పార్టీ ఉంది. ప్రజలు కూడా ఆ విశ్వాసంతో కొనసాగుతూ ఉన్నారు. అక్కడక్కడ ఏమైనా కనబడ్డా కూడా భవిష్యత్తులో అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి నమ్మకంతో కూడా మేము ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్ మీద కాంగ్రెస్ పార్టీ నజరేసినట్టు తెలుస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా మల్కాజ్గిరి, సికింద్రాబాదు, సో మెదక్ ఇటువంటిది ఏదో గ్రేటర్ హైదరాబాద్ సరౌండ్లో ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో మాత్రం ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ సీట్లను ఈయన పార్లమెంట్ ఎన్నికల్లో సొంతం చేసుకున్నటువంటి దిశగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో చూద్దాం మరి ఈ వరుస జాయినింగ్స్తో మాత్రం బీఆర్ఎస్కు షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. సో చాలామంది దాదాపు 10-15 మంది నాయకులంతా కూడా నిన్న మొన్న కాంగ్రెస్లో చేరారు. ప్రధానంగా ఇవాళ తీగల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. సో చూద్దాం మరి పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలు ఏ రిజల్ట్ ఇస్తారు, ఎవరికి మెజారిటీ ఆఫ్ సీట్లను కట్టబెడతారనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.